విజయ్ గారు ఏంటండి ఈవీఎంల గురించి అంటే ఎలక్షన్లో ఓడిపోయిన టైంలోనే ముఖ్యంగా ఒక 6 నెలలు నడుస్తుంది అది దానివల్ల మళ్ళీ చాలా ఓడిపోద్ది. ఎవరైతే ఓడిపోయారో వాళ్ళే ఈ విషయాన్ని ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. అయితే ఈసారి ఏంటంటే ఇంటర్నేషనల్ లెవెల్లో అమెరికాకు చెందినటువంటి జూనియర్ కెనడీ అలానే ఎలాన్ మస్క్ కూడా దాని గురించి మాట్లాడారు. దీన్ని మనం ఏ విధంగా చూడవచ్చు? నిజంగా దాంట్లో ట్యాంపరింగ్ జరిగేటువంటి అవకాశం ఉందంటారా? ప్రతి ఎలక్షన్ తర్వాత ఎలక్షన్ కమిటీ మీద ఇట్లాంటి ఫిర్యాదులు అందుతూనే ఉంటాయి. నాకు ఇన్ని పడాలి, ఇన్ని ఓట్లు పడ్డాయి, నాకు ఇన్ని రావాలి, ఇన్నే వచ్చాయి, ఖచ్చితంగా ట్యాంపరింగ్ జరిగింది అని చెప్పేసి చాలామంది కేసులు పెడతారు. ఇప్పటికీ 7-8 కేసులు పెండింగ్లోనే ఉన్నాయి, ఏళ్ళ తరబడి నడుస్తూనే ఉన్నాయి. అండ్ రీసెంట్లీ కెనడీ జూనియర్ అలాగే ఎలన్ మస్క్ వీళ్ళు ఆ వాదనకి మద్దతు పలికారు. ఏమని? ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయొచ్చు. వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే మా అమెరికాలోనే బ్రిటన్లోనే ఇక్కడ మేము ఏమైనా ఎలక్షన్స్ నిర్వహిస్తే బోల్డ్ అని గొడవలు, అల్లర్లు, అసలు నిరసనలు, సెగలు అవి ఇవి జరుగుతూ ఉంటాయి. మా దగ్గర ఉన్నది ఇంత జనాలు, మీ దగ్గర బోల్డ్ అంత జనాలు, ఎటు తిరిగినా జనాలే. మరి అంత పారదర్శకంగా, అంత నీట్గా, క్లీన్ చిట్గా మీ దగ్గర ఎలక్షన్లు ఎట్లా జరుగుతాయి చెప్పు? అంటే ఇది గర్వకారణం యాక్చువల్ చెప్పాలంటే. మిగతా దేశాల్లో పావులా 10 వంతు జనాలు ఉండే దేశాల్లోనే చొక్కాలు చింపుకొని మూతులు బగల కొట్టుకొని రక్తాలు కారేలాగా ఎలక్షన్లు అవుతున్నాయి. మన దగ్గర కూడా అప్పుడప్పుడు అడపతడప అవుతాయి అనుకో, కాదనలేము. అయినప్పటికీ అంత పెద్ద దేశంలో, ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్నటువంటి దేశంలో చైనా తర్వాత అంత ఇదిగా ఎలా జరుగుతాయి? అసలు నేను ఒప్పుకోనంటే ఒప్పుకోను దీనికి. అది ఆయన వాదన. అంతే, ఆ మైండ్కి అలా అనిపించింది. అంటే నేను ఎన్ని చూశాను, ఎన్ని బిజినెస్ చూశాను, స్పేస్ కూడా చూశాను నేను. మరి అంత ఇదిగా అయ్యేది లేదు. ఈవెన్ గ్రహాంతర వాసులకి గొడవలు పెట్టినా సరే, ఎలక్షన్లు పెట్టినా సరే కొట్టుకు వస్తాయి. మీరు ఎట్లా చేస్తారు? మరి ఎన్ని నియోజకవర్గాలు? మాకంటే జస్ట్ ఒక ప్రెసిడెంట్, ఇంకేవేవో 4-5 పదవులు ఉంటాయి. మీకు అట్లా కాదు కదా. జిహెచ్ఎంసీ నుంచి మున్సిపాలిటీ నుంచి మొదలు పెడితే, సర్పంచ్ నుంచి మొదలు పెడితే, ప్రైమ్ మినిస్టర్ దాకా బోల్డని పదవులు, బోల్డని ఎన్నికలు, ఇన్ని ఉంటాయి. అయినా ప్రతిదీ సమర్థవంతంగా నీట్గా ఎలా చేస్తారు మీరు? సో నేను ఒప్పుకోనంటే ఒప్పుకోను దీన్ని. అది ఆయన వాదన. ఇక అసలు విషయానికి వస్తే మన ఈవీఎం కల్చర్ గురించి మాట్లాడుకుందాం. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ఈవీఎం ఏదైతే ఉందో ఇది పూర్తిగా బ్యాటరీ ఆధారితంగా పనిచేస్తుంది. జస్ట్ నిన్న ఐఐటి ప్రొఫెసర్ కూడా మాట్లాడారు ఈ విషయం, అసలు ట్యాంపరింగ్ అనేది జరగదు అని. ఇండియాలో వాడేటువంటి ఈవీఎంల్లో అసలు ట్యాంపరింగ్ జరిగే అవకాశం లేదని. ఇది బ్యాటరీతో పనిచేస్తుంది. అవును. అండ్ నెక్స్ట్ దాంట్లో ఎవరైతే ఆపరేటింగ్ చేస్తున్నారో ప్రతి మిషన్లో కేవలం 2000 ఓట్లకు మాత్రమే పరిధి ఉంటుంది, అంతకుమించి ఉండదు. మళ్ళీ ఇంకో మిషన్ వాడాలి. అండ్ ఆపరేటర్కి ఒక బటన్ ఉంటుంది, అది నొక్కితే దాన్ని మళ్ళీ రీబూట్ చేయొచ్చు. ఎప్పుడైనా గొడవలు జరిగినా, ఇంకేమైనా జరిగినా, సంథింగ్ వీళ్ళు ఏదన్నా ట్యాంపరింగ్ చేస్తున్నారనో లేకపోతే ఇంకేదో ధ్వంసం చేయడానికి వచ్చారని తెలిసినా అది నొక్కి మొత్తం సెటిల్ చేసేస్తాడు. అండ్ నెక్స్ట్ లెక్కింపు టైంలో ఇది మెయిన్ కీలకం. ఓటేసినోడికి కూడా ఎవడికి వేసావు, ఎందుకు వేసావు అనేది 7 సెకండ్లు డిస్ప్లే వస్తుంది. నీకు కావాల్సిన ఒక రసీదు కూడా వస్తుంది. అదే అంటే మనకి ఇవ్వకపోయినప్పటికీ అందులో పడుద్ది, కానీ ఒక రసీదు అనేది ఒకటి వస్తుంది. అండ్ నువ్వు ఎవడికి వేసావో చూసుకోవచ్చు, ఆ వెసులుబాటు ఉంది నీకు. ఇకపోతే మిగతా దేశాలలో ఎలా అంటే జనాభా చాలా తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఓటింగ్ అనేది చాలా సులభం. నువ్వు బ్యాలెట్ బాక్సులు పెట్టినా సరే ఆ పడేవి పెద్ద ఇరగదీసే ఓట్లే ఉండవు అక్కడ. ఒక్కో నియోజకవర్గం చాలా తక్కువ, 16, 17, 20 ఓట్లు, 100 ఓట్లు. అమ్మో 100 ఓట్ల పెద్ద నియోజకవర్గం. ఇంకో మల్కాజ్గిరి అది ఆ రేంజ్. మనకు అట్లా కాదు. ఒక్కొక్క బూత్లో 2000 వరకు లిమిటెడ్ పెట్టి అట్లా కొన్ని బూతులు పెడతారు. అక్కడ ఈవీఎంలు పెడతారు. అండ్ దాన్ని మళ్ళీ ఓపెన్ చేసిన తర్వాత జస్ట్ హార్డ్లీ ఒక 3 గంటల్లో మొత్తం ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓట్ల లెక్కింపు అంతా పూర్తి చేయొచ్చు. అదే నువ్వు బ్యాలెట్కి వెళ్తే 40 గంటలు పడుద్ది. ఒక మల్కాజ్గిరి లెక్క పెట్టాలంటే 2 రోజులు పడుద్ది నీకు. అవునా? అందుకని చెప్పేసి ఈ సిస్టమ్ వచ్చింది. అండ్ ఇది కూడా పూర్తిగా అసలు
దీనికి వంకలు లేవు ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ హ్యాకింగ్ అనేది దేనికి సాధ్యం అవుతుంది అంటే ఇంటర్నెట్ సదుపాయం కానీ బ్లూటూత్ సదుపాయం కానీ ఉంటేనే హ్యాకింగ్కి గురవుతుంది. అవి లేవు దీంట్లో. సింపుల్గా చెప్పాలి అంటే ఇంకా మన టీవీ రిమోట్ కంటే కూడా టీవీ రిమోట్ కన్నా రిమోట్కి టీవీకి అనుసంధానం ఏదో ఉంటుంది గాల్లో. దీనికి అది కూడా ఉండదు. పూర్తిగా ఇందులోనే ఏం చేయాలన్నా కూడా ఇన్బిల్ట్ ఆ పరికరం. వేరే దానికి ఇంకో డివైస్కి ఈ డివైస్కి సంబంధం లేదు. అంటే ఒక ఏసీ రిమోట్ టీవీ రిమోట్ కంటే కూడా తక్కువ టెక్నాలజీ అని కదా, హై టెక్నాలజీ అండ్ ఎక్కువ సెక్యూరిటీతో తయారు చేయబడింది. అంటే ఉండవు చుట్టుపక్కల వేరే డివైస్ ఈ డివైస్ సంబంధం ఉండదు. దీంట్లోనే ఏం చేయాలన్నా దీన్నే అలాంటిగా అంత పటిష్టంగా దీన్ని తయారు చేశారు. అండ్ మిగతా దేశాల వాళ్ళు కొట్లాడుతున్నట్టుగా వాళ్ళకి ఏంటంటే ఇది ఒక అక్కసు ఉంటుంది, కామనే. వాళ్ళు మేబీ ఇంటర్నెట్తో సదుపాయంతో ఓట్లు వేస్తారేమో. అవి హ్యాకింగ్. ఇప్పుడు అమెరికాలో ఎలక్షన్లు ఇంటర్నెట్ ద్వారా జరిగితే రష్యాకి ఎంతసేపు దాన్ని హ్యాక్ చేయడానికి 5 నిమిషాల పని, ఏమైనా చేయొచ్చు. ఇంకా చెప్పాలంటే ఓట్లన్నీ ట్రంప్కు పడ్డా ఓట్లన్నీ బైడెన్కు పడ్డా ఈవీఎంలో పుతిన్ మొహం వస్తుంది సంబంధం లేకుండా. అలా కూడా చేయొచ్చు వాళ్ళు. కానీ మనకు అది ఫెసిలిటీ లేదు. ఓడిపోయిన వాళ్ళే జీర్ణించుకోలేక. ఇకపోతే మొన్న ఈ సుబ్రహ్మణ్య స్వామి గురించి మాట్లాడుకుంటే ఆయన ఏంటంటే ఒక జాతకం చెప్పాడు, నీకు 200 వస్తాయి అని. 240 వచ్చాయి. 220 వస్తాయి అన్నాడు. 240 వచ్చాయి. నేను 20 అంటే 20 రావాలి, నీకు 40 ఎట్లా వస్తాయి? మరి నేను దేవుడిని, నేను చెప్పినట్టే రావాలి, రాకూడదు నీకు. సరే వస్తే వచ్చేలే, ఇంతగానో చెప్పా కదా, నువ్వు నేను చెప్పినట్టు విను, నా సలహా ఒకటి తీసుకో, ఆశీస్సులు ఇస్తా. పట్టించుకోవాలా బీజేపీ ఆయన. పట్టించుకుపోయేసరికి ఆయన కోపం, అంతే, అంతమించి ఏం లేదు. ఆ కోపానికి ఆయన ఏదో ఈ మస్క్కి అండ్ కెనడీకి వీళ్ళందరికీ మద్దతు తెలిపాడు. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఉద్ధవ్ థాక్రే దగ్గర జరిగిన విషయం చెప్తా. ఆయన కంటెస్టెంట్కి ఈయన అపోనెంట్కి 48 ఓట్లే డిఫరెన్స్ వచ్చాయి. తగ్గట్లా. ఆ 50 ఓట్లు కూడా నావే, వీళ్ళు ఏదో ట్యాంపరింగ్ చేశారు, నాకు అది మళ్ళీ కోర్టుకి వెళ్ళాడు. ఓడిపోయినప్పుడు మనకి ఈవీఎం ట్యాంపరింగ్ అంటావు, మొత్తం అదే 400 స్థానాల్లో నువ్వు క్లీన్ స్వీప్ చేస్తే ఈవీఎం ట్యాంపరింగ్ అంటావా? అనవు. ప్రజల మద్దతు బాగా ఉంది అంటారు. ఓడిపోతేనేమో ఈవీఎం ట్యాంపరింగ్. ఆయనకు మొన్న 151 వచ్చినప్పుడేమో ట్యాంపరింగ్ జరగల, ఇప్పుడు వీళ్ళకి 165 వస్తే ట్యాంపరింగ్ జరిగింది. ఇది ఎట్లా న్యాయం? అదే ప్రతిసారి కూడా ఇవి చేయొచ్చు. మళ్ళీ కేసీఆర్ చేసినట్టు తెలివితేటలు ఏంటవి? ఫోన్ ట్యాంపరింగ్ చేసినట్టు, ఫోన్ ట్యాపింగ్ చేసి ఎక్కడెక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయి, ఎక్కడెక్కడి నుంచి వెళ్తున్నాయి, వాళ్ళ డబ్బులు పట్టుకొని మన డబ్బుల్ని యథేచ్ఛగా పంపించి ఇవి చేయొచ్చు, తప్పులేదు. ఎందుకంటే దానికి దీని ఏదో ఉంది, లింకులు ఉన్నాయి కాబట్టి. ఈవీఎంకి సంబంధం లేదు, అసలు లేదు. మరి అదంటే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేసిన కేసీఆర్ ఈవీఎం ట్యాంపరింగ్ చేయడా? పైగా వాళ్ళ కొడుకు ఐటీ మినిస్టర్, అన్ని దేశాలు తిరిగాడు, అందరిని అడిగి ఆ సాఫ్ట్వేర్ మొత్తం ఆయన చేతుల్లో ఉంటుంది. అవునా? ఎంత టెక్నాలజీ తెచ్చాడు. ఈ ఇటు అంటే ఎట్లా చేస్తే మాకు ఓట్లు పడేలాగా చేయండి అని చెప్పడా? అది. కానీ ఒక్క చిన్న అవకాశం అయితే ఉంది. నెంబర్ 1, వీళ్ళ ఏంటంటే ఈసీ ఒకవేళ అధికార పక్షానికి అమ్ముడు పోతే జరగవచ్చు కదా అని ఉంది. మన ఈసీ అలా లేదు. నెక్స్ట్ స్ట్రాంగ్ రూమ్స్ ఏదైతే ఉన్నాయో అక్కడ భద్రత ఎలా ఉంది అనే దానిపైన కూడా అడుగుతున్నారు. కానీ దానికి కూడా ఒక ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఉంది. స్ట్రాంగ్ రూమ్ లో 4 రోజులు ఉంచుకుంటావు కదా, నువ్వేం చేస్తున్నావు నాకు తెలియదా అంటారు. ఇవి ఎప్పుడైతే అక్కడ ఓటింగ్ పూర్తవుతుందో దాని సీలింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. అత్యంత భద్రతగా చేస్తారు. ఆ వ్యాక్స్ కానీ అవి కానీ అన్ని కానీ అట్లా ఎలా మళ్ళీ ఫొటోస్ తీసుకుంటారు కదా, మళ్ళీ దానికి అది మ్యాచ్ అయితేనే దీన్ని ఇప్పుతారు. ఇది ఇంకో తీరు అది ఇంకో తీరు ఉంటే మళ్ళీ తేడాలు వస్తాయి. అట్లానే స్ట్రాంగ్ రూమ్ల మీద కానీ ఈసీ మీద కానీ ఎలాంటి ఫిర్యాదులు చేయాల్సిన అవసరం లేదు. నువ్వు ఎప్పుడైతే ట్యాంపరింగ్ అన్నావు నువ్వు ఈసీని అవమానించినట్టు. ఇంకా చెప్పాలి అంటే అది అవ్వదు. వీళ్ళు ఎప్పటి నుంచో అంటే జస్ట్ ఓటింగ్ లెక్కింపు చాలా టైం పడుతుందని అండ్ బ్యాలెట్ బాక్సులలో చాలా మంది ఇంకులు పోస్తున్నారు, ఇంకేవేవో జరిగేవి చాలా ఇంతకుముందు. వాటి బదులు జస్ట్ ఒక మంచి మిషన్ని కనిపెట్టారు. కాకపోతే జనాలందరికీ ఉన్న ఒక అందమైన డౌట్, అది తీర్చాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే లాస్ట్ టైము మొన్న ఆంధ్రాలో ఎలక్షన్స్ జరిగితే హైదరాబాద్ అంతా ఖాళీ అయింది. అవును. అంటే ఇక్కడ ఎలక్షన్స్ జరిగేటప్పుడు వాళ్ళందరూ ఉన్నారు. అంటే ఇక్కడ ఓట్లు వేసేది వాళ్ళే, అక్కడ ఓట్లు వేసేది వాళ్ళే, సెటిలర్స్ బోల్డ్ అంతమంది ఉన్నారు అనమాట. అంటే మనిషికి 2-3 చొప్పున ఓట్లు ఉన్నాయి.
సో మన ఆధార్ కార్డు ఎలాగైతే ఉందో కన్ను, వేళ్ళు, జుట్టు అన్నీ పెట్టారు దాంట్లో, బ్లడ్ గ్రూప్తో సహా. అలా మనిషికి ఒక గుర్తింపు, దాంట్లోనే ఓటుని కూడా చేకూరిస్తే ఆధార్ కార్డు సహాయంగా నువ్వు మొత్తం నేను స్కాన్ చేసి నువ్వే నిర్ధారించుకున్నాక ఓటేసి నువ్వు మళ్ళీ ఓటేస్తే తెలిసిపోతుంది, రెడ్ పడుతుంది వీడు ఆల్రెడీ వేసాడు అని. ఆ విధంగా తెలిసే అవకాశం ఉంటే కనుక ఇంకా గొప్పగా జరుగుతాయి ఎలక్షన్స్. అండ్ నెక్స్ట్ పాప మాధవీలత లాంటి వాళ్ళకు కూడా బురకాలు ఎత్తే పని ఉండదు. సో అంతే కదా, ఈజీగా జరిగిపోతాయి. రాత్రి 12-1 గంటల వరకు కూడా లోపల తలుపులు వేసుకున్నా కూడా టెన్షన్ ఉండదు. అమ్మ వీడు తలుపులు వేసుకున్నాడు ఏదైతుంది అని ఏ టెన్షన్ ఉండదు. మనిషికి ఒక్క ఓటు ఉంటాయి.